ఒక బయట వినిపిస్తాను. నేను బీజేపీ నుంచి ఎక్స్పెక్ట్ చేయని బయట ఒకటి సోమవీర్రాజు ఈ రోజు మాట్లాడారు. ఒక్కసారిగా అందరు కళ్ళు తెరుచుకున్నాయి, నాకు కూడా కొంచెం కళ్ళు ఓపెన్ అప్ అయినాయి. ఒకసారి ఆ బయట వినండి. భారతీయ జనతా పార్టీకి అధికారంలో 1 కోటి మంది తాగుతున్నారు. 1 కోటి ఓట్లు వేయండి, మీకు 75 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తాం. ఇంకా కూడా రెవెన్యూ బాగుంటే మీకు 50 రూపాయలకే ఇస్తాం. మంచిది తయారు చేస్తాం. జీవీఎల్ గారు, వాట్ ఈస్ దిస్? బీజేపీ లాంటి పార్టీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు చీప్ లిక్కర్. మీరు బేరం పెడతారా? 75 రూపాయలకి చీప్ లిక్కర్ ఇస్తాం, కుదిరితే 50 రూపాయలకి చీప్ లిక్కర్ ఇస్తామని చెప్పి ఓపెన్ గా బహిరంగ సభలో పార్టీ అధ్యక్షుడు నీ వేలంపాట పెట్టినట్టుగా ప్రజల్ని తాగొద్దురా బాబు అని చెప్పి అవేర్నెస్ చేయాల్సింది పోయి 75 రూపాయలకి ఇస్తా, కుదిరితే 50 రూపాయలకి ఇస్తాను. ఏం తీసుకెళ్తున్నారు? ఎలా తీసుకెళ్తున్నారు? రాష్ట్రాన్ని ఎలా అధికారంలోకి వద్దాం అనుకుంటున్నారు ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి? అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి రావటమే సబబు అని మీరు అనుకుంటే మరి అది అది అంటే 50 రూపాయలకి 75 రూపాయలకి లిక్కర్ ఇచ్చి అధికారంలోకి వద్దాం అనుకుంటున్నారా? ప్రజలు ఈ రకంగా ఓట్లు అడుగుతారా? రజనీకాంత్ గారు, మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ మరి విస్తృతంగా మద్యం అమ్మకాలు ఎలా పెంచాలి అని చెప్పి ప్రశ్నించండి, నిలదీయండి, పోరాటాలు చేయండి, ఆ పార్టీలను ఎండగట్టండి. కానీ మేము చీప్ లిక్కర్ ఇంకా తక్కువకి ఇస్తాం, రకరకాల బ్రాండ్లు తీసుకొస్తాం అని చెప్పి 50 రూపాయలు 75 రూపాయలు లిక్కర్ కోసం 1 కోటి మంది తాగుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఈ 1 కోటి మందికి మీరు ఇస్తున్న బంపర్ ఆఫర్ ఇదా? భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ వాళ్ళ కళ్ళు తెరుచుకునేలా ఏ రకంగా కూడా పెట్టింది అనుకున్నా. భారతీయ జనతా పార్టీ మేము మద్య నిషేధం చేస్తామని ఇంకోటి చెప్పాలి. 1 కోటి మంది తాగుతున్నారు చీప్ లిక్కర్, మంచి చీప్ లిక్కర్. చీప్ లిక్కర్ లో మంచి చీప్ లిక్కర్ ఏంది? రాంగ్ చీప్ లిక్కర్ ఏంది? ఇంకా చీప్ లో చీప్ లిక్కర్ ఏంది? దాన్ని 50 రూపాయలు 75 రూపాయలు ఏంటి జీవీఎల్ గారు? అది కాదు రజనీకాంత్ గారు, ఇక్కడ వాళ్ళ బలహీనతను క్యాష్ చేసుకొని సొమ్ము చేసుకొని దాని ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి అన్న మాట కూడా అక్కడ ఇక్కడ వినొస్తోంది. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఎండగొట్టడం కోసం అయితే రీహాబిలిటేషన్ సెంటర్స్ పెడతాం, అవేర్నెస్ తీసుకొస్తాం, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ని పటిష్టం చేస్తాం, ఇంక ఇలాంటి చాలా కార్యాచరణ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు తీసుకురావచ్చు. మీరు 1 కోటి మంది తాగుబోతులు ఉన్నారా? తాగుబోతులకు చీప్ లిక్కర్, మంచి చీప్ లిక్కర్ ఇస్తామని చెప్పి ఆ కుటుంబాలకు సంబంధించిన ఆడవాళ్ళకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? లేదు, మేము అలా చెయ్యము అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? విన్నది ఈ రోజు ఇది కదా, విన్నది మంచి చీప్ లిక్కర్ 50 రూపాయలకు కూడా అవైలబుల్ అండి. ఏలంపాట పెట్టినట్టుంది ఈ రోజు.